నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్ర తిలక్గా ఆంధ్రదేశంలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరు పొందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1883 సెప్టెంబర్ 14న కర్నూలులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించిన ప్రజ్ఞాశాలి హరిసర్వోత్తమరావు 1905 బెంగాల్ విభజన వ్యతిరేకంలో ఆయన స్వాతంత్ర పోరాటంలో చేరారు. 1908లో తిరునల్వేలి పోలీస్ కాల్పుల్లో ముగ్గురు మరణించినప్పుడు క్రయల్ ఫారిన్ టైగర్ అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి ఆయనకు 3 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 1914 హోం రూల్ లీగ్ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1928లో కర్నూలు జిల్లాలోని నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో రాయలసీమ అనే పేరును ఆనాడు ప్రతిపాదించి ఆమోదింపచేసినటువంటి వ్యక్తి హరిసర్వోత్తమరావు. ఆయన 1930 నుండి రాజకీయ కార్యక్రమాలను తగ్గించుకుంటూ గ్రంథాలయ సంస్థకు 1934 నుంచి జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగారు. 1927 సంవత్సరంలో నంద్యాల నియోజకవర్గం నుండి మద్రాసు శాసన మండలికి ఎన్నికైన గాడిచర్ల నంద్యాల మొట్టమొదటి ఎమ్మెల్సీగా నిలిచారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు 29 ఫిబ్రవరి 1960న మరణించారు. హిందీ దివస్ ఏటా 14 సెప్టెంబర్న దేశం ఘనంగా జరుపుకుంటుంది. ఈ రోజున దేవనాగరి లిపిగా పేరుగాంచినటువంటి హిందీని అధికార భాషగా గుర్తించడం జరిగింది. సెప్టెంబర్ 14 రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశంలో గుర్తించబడ్డ 22 భాషల్లో హిందీని అధికార భాషగా గుర్తించారు. 11వ శతాబ్దంలో టర్కీ పాలకులు దేశంపై దండయాత్రకు వచ్చిన సమయంలో హిందీ అనే పదాన్ని వినియోగించారని వినికిడి. అంటే ఇండస్ నది ప్రవహించే నేల అని అర్థము. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో 121 భాషలు, 270 మాతృభాషలు ఉన్నాయి. అందులో 43.63% మంది హిందీ మాట్లాడుతున్నారు. జాతీయ హిందీ దినోత్సవాన్ని అందువల్లనే సెప్టెంబర్ 14వ తేదీన జరుపుకుంటున్నాము. 1975 నాగపూర్ లో జనవరి 10వ తేదీన తొలి అంతర్జాతీయ హిందీ సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి జన్మదిన వేడుకలు భీమవరం ప్రేమాలయ వృద్ధాశ్రమంలో టీడీపీ నాయకుడు అంగర వెంకట్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమంలోని సుమారు 50 మంది వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన వ్యక్తి పార్థసారథి అని, భీమవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ముందుండి పరిష్కరించే వ్యక్తి మెంటే పార్థసారథి అని అన్నారు. అటువంటి వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సుపరిణామమని, ఆయన నిండు 100 ఏళ్లు ఆరోగ్యంతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు. భీమవరం మిత్ర కేర్ హాస్పిటల్ నందు లయన్స్ క్లబ్ సహకారంతో హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి సిపిఆర్ ఏ విధంగా చేయాలి అనే అంశంపై డాక్టర్ చక్రధర్రావు, వైష్ణవి, డాక్టర్ చుండూరి విక్రాంత్ పర్యవేక్షణలో 200 మంది ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా సిపిఆర్ ప్రజలకు అవగాహన కలిగి ఒక్క ప్రాణాన్ని కాపాడినా ఈ కార్యక్రమానికి ఫలితం దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చుండూరి విక్రాంత్ మాట్లాడుతూ హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి సిపిఆర్ ఎలా చేయాలనే విషయం చాలా మందికి అవగాహన లేదని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే భీమవరం లయన్స్ క్లబ్ సహకారంతో మిత్ర హాస్పిటల్ నందు ఉచితంగా సిపిఆర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు జన్మదినం సందర్భంగా భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కార్యకర్తలు వెంకటరాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు భారీగా చేరుకుని కేక్ కట్ చేసి వెంకటరాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండలం, వీరవాసరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఈ నెల 15న ఉదయం 9:30 యూకే ప్రభుత్వం ఏటా కల్పించే చివనింగ్ స్కాలర్షిప్ కి ఎంపికైన ముళ్లపూడి నవీన్ కుమార్ కి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. 10:30కి తణుకు పట్టణంలో పద్మశ్రీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30కి తణుకు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు నియోజకవర్గ సొసైటీల ప్రెసిడెంట్లు, మెంబర్లు, అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలియజేశారు.
దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫాసిస్టు ధోరణులు వ్యతిరేకించడంలో సిపిఎం అగ్రగణ్యులని వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ల చినవీర్ భద్రరావు అన్నారు. సిపిఎం పార్టీ అగ్రనాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 11 సంవత్సరాలుగా మన దేశాన్ని హిందూ మత ప్రాతిపదిక రాజ్యంగా ప్రకటించుకోవాలని ఆర్ఎస్ఎస్ మతత్వ శక్తులు కలిసి పనిచేస్తున్నాయని, ఈ ప్రయత్నాలకు అడ్డంగా ఉన్న రాజ్యాంగ మౌలిక విలువలను పథకం ప్రకారమే ధ్వంసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.